నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల ప్రాథమిక పాఠశాలలో వర్షపు నీటితో అవస్థలు పడుతున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు. విషపురులతో భయం గుప్పిట్లో విద్యార్థులు. నంద్యాల పాణ్యం శివారులో దారుణ హత్య. పరుచూరి అశోక్ ను దుండగులు కత్తితో పొడిచి హత్య. ఘటనా స్థలికి నంద్యాల ఏఎస్పీ మందా జావలి. నంద్యాల ప్రజావేదికలో ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలను పరిష్కరిస్తున్న జిల్లా కలెక్టర్ రాజకుమారి. ఆనందం వ్యక్తం చేస్తున్న ప్రజానికం. విశ్వ బ్రాహ్మణుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి. విశ్వనాథులకు విశ్వకర్మ చైతన్య పాదయాత్రకు నంద్యాలలో విశ్వ బ్రాహ్మణుల ఘన స్వాగతం. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. సూపర్ 6 పథకాలు అమలు చేయాలి. 9వ రోజుకు చేరిన నిరసన. పొగాకు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం. కంపెనీల చేతుల్లో తీవ్రంగా నష్టపోతున్న పొగాకు రైతులు. ప్రభుత్వం ఆదుకోవాలి. రైతుల నిరసన. కలెక్టర్ గారు, మాకు కళ్ళు కనిపించవు, మాకు పింఛన్ రావడం లేదు, మా మీద దయ చూడండి, పింఛన్ ఇప్పించండి అన్న చెల్లెలు ఆవేదన. నంద్యాల సంజీవ్ నగర్ సెంటర్లో క్రాంతి బాలాజీ డెంటల్ ఆసుపత్రి ప్రారంభించిన జేఏసీ చైర్మన్ మన్యం జాన్ జాషువా. ప్రభుత్వ బడిలో విద్యార్థులకు అరకొర భోజనం. నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి. తల్లిదండ్రుల నిరసన. జిల్లా కలెక్టర్కు ఫిర్యాదులు. నంద్యాల జిల్లా సంజామలలో లేని సర్వే నెంబర్లతో నకిలీ పట్టాదారు పాస్బుక్లు. బ్యాంకులను మోసం చేసిన కేసులో 3 అరెస్ట్. డీఎస్పీ ప్రమోద్ వెల్లడి. నంద్యాల పద్మావతి నగర్లో పురపాలక ప్రాథమిక పాఠశాలలో వర్షంతో ముంపుకు గురైంది. అయితే స్కూల్లో ఉన్న ప్రదేశం పూర్తిగా వర్షపు నీరు ఉండడంతో స్కూల్లోకి వెళ్లాలంటే విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. విద్యార్థి తల్లిదండ్రులు స్కూల్ ప్రాంతం మొత్తం వర్షపు నీటితో ఉండడంతో తల్లిదండ్రులు వారి పిల్లలు ఇళ్లకు తీసుకెళ్లారు. 120 మంది విద్యార్థులు ఉంటే 32 మంది విద్యార్థులు హాజరు కావడం జరిగింది. వర్షం పడితే చాలు స్కూల్కి సెలవు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. వర్షపు నీరు ఉండడంతో పాములు, తేళ్లు, విషపురుగులు వస్తున్నాయని భయం గుప్పెట్లో పాటలు చెప్పాల్సిన పరిస్థితి నెలకొందని, స్కూల్ మొత్తం చుట్టూ వర్షపు నీరు ఉండడంతో కంప చెట్ల దుర్వాసన వస్తోందని, పిచ్చి మొక్కలు ఉండడంతో పాములు వస్తున్నాయని మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేయడం జరిగిందని తల్లిదండ్రులు పేర్కొన్నారు. అదేవిధంగా మంత్రి ఫారూక్ దృష్టికి తీసుకెళ్లామని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం పడితే విద్యార్థులు, ఉపాధ్యాయులు స్కూల్కు వెళ్లలేని పరిస్థితి. తాజాగా కురిసిన వర్షానికి స్కూల్ ప్రాంగణమంతా వర్షపు నీటితో నిండిపోయింది. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు స్కూల్లోకి వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు. అందరూ తల్లిదండ్రులు పిలుచుకున్నారు మేడం. ఏమా వర్షం నీళ్ళు నీళ్ళు ఉన్నాయని వెనక్కి పోయినా. మొత్తం అంటే కొంతమంది వచ్చారు, నీళ్ళన్నీ పైకి వచ్చడంతో వాళ్ళు లోపలికి రావడానికి అవకాశం లేదు కదా. ఇప్పుడు కొంచెం ఆడ రాళ్ళు అన్నీ వేపించి మీరే వేపిస్తారా రాళ్ళన్నీ? ఇదేమే మొత్తం వాటర్ ఎక్కువ పిల్లలు లోపలికి రావాలన్నా నేను రావాలన్నా కదా, సిమెంట్ బస్తాలు అన్నీ వాష్రూమ్ అక్కడ వెళ్ళాలని కూడా లేవు, ఉంటారు కదా అవకాశం మొత్తం నీళ్ళన్నీ వచ్చేసినాయి కదా. ఎంత స్ట్రెంత్ మేడం? స్ట్రెంత్ ఎంత మేడం? 122 మంది. ఈరోజు 39 మంది మాత్రం వచ్చారు. నీళ్ళు రావడానికి
పేరెంట్స్ అంతా పేరెంట్స్ వచ్చేసి చెప్పాం మేము కమిషనర్ గారికి లెటర్ పెట్టడం జరిగింది, ఎంఈఓ గారికి పంపిస్తాం. ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది? ఇది వచ్చేసి ఏమైందంటే రోడ్లంతా హైట్ ఉన్నాయండి, 4 రోడ్లు కూడా రోడ్లు హైట్ ఉన్నాయి. స్కూల్ తగ్గైపోయింది, అందువల్ల హైట్ లేపించాలి. పేరెంట్స్ కూడా మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది కదా, చెప్తూ ఉన్నారు. అదే వాళ్ళు అడుగుతున్నారు ఏ విధంగానైనా సరే ఇంతమంది పిల్లలు ఉండే స్కూల్ని పిల్లలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఏ విధంగానైనా సరే దాన్ని హైట్ లేపితే స్కూల్ చాలా చక్కగా బాగా ఉంటుంది, పిల్లలకు సౌకర్యం ఉంటుంది. లేకుంటే పాములు వస్తున్నాయి వర్షపు నీళ్ళల్లో, పిచ్చి మొక్కలన్నీ పెరిగి అక్కడ పాములు అవి ఉంటున్నాయి, దోమలు, దుర్వాసన, డ్రైనేజ్ వాటర్ అంతా వస్తున్నాయి. మన బ్యాక్ సైడ్ ఇంద్రప్రస్థ హోటల్ రోడ్డు డ్రైనేజ్ ఉంటుంది, దాని నుంచి ఇది తగ్గు ఉండడం వల్ల ఆ డ్రైనేజ్ వాటర్ అంతా లోపలికి వస్తుంది. దానివల్ల దుర్వాసన చాలా ఇబ్బందికరంగా అసౌకర్యంగా ఉంది పిల్లలకి, కాబట్టి హైట్ లేపితే బాగుంటుంది. నంద్యాల జిల్లా పాణ్యం స్థానిక డొంగు సమీపంలో గోర్కల్ రహదారిలో ఆదివారం రాత్రి ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఘటనా ప్రాంతాన్ని ఏఎస్పీ జావలి ఆల్ఫోన్తో పాటు పాణ్యం సిఐ కిరణ్ కుమార్ రెడ్డి, ఎస్ఐ నరేంద్ర కుమార్ రెడ్డి పరిశీలించారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇవి. నంద్యాలకు చెందిన పరుచూరి అశోక్ కుమార్ పాణ్యానికి చెందిన ముసుగు సుబ్బయ్యకు 40 లక్షల అప్పుగా ఇచ్చాడు. ఇచ్చిన డబ్బులు వసూలు చేసుకునేందుకు పాణ్యానికి వచ్చిన అశోక్ కుమార్, సుబ్బయ్య మధ్య వాగ్వాదం జరిగింది. సుబ్బయ్య కుమారుడు సురేంద్ర సలకాపురం రమేష్తో కలిసి కత్తితో దాడి చేయడంతో అశోక్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందారు. హంతకులు పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. అశోక్ కుమార్కు భార్య, 2 కుమారులున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నంద్యాల జిల్లా ప్రజా పరిష్కార వేదికలో సమస్యకు పరిష్కార మార్గం జిల్లా కలెక్టర్ రాజకుమారి ప్రజల సమస్య తెలిపిన వెంటనే వారి సమస్యకు పరిష్కార మార్గం చూపిస్తూ వారితో ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యను పరిష్కరిస్తున్నారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి ప్రజా వేదికకు వస్తున్న సమయంలో ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యను అడిగి తెలుసుకొని మీ సమస్యను పరిష్కరిస్తానంటూ వారికి హామీ ఇవ్వడం జరిగింది. వికలాంగుల వద్దకు వెళ్లి వారి సమస్యను విని వారి వినతులను స్వీకరిస్తున్నారు. అదేవిధంగా అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించారు. చేతి వృత్తులు, దుస్తులను, అదేవిధంగా తినుబండారాలను స్టాల్స్లో ఏర్పాటు చేసిన వాటిని పరిశీలిస్తూ వారికి పలు సూచనలు తెలిపారు. అదేవిధంగా ప్రజావేదికలో జిల్లా కలెక్టర్ రాజకుమారి వినతులను స్వీకరించారు. ఎక్కువగా భూ సమస్యలు, అన్నదమ్ముల సమస్యలు, ఆస్తి సమస్యలు, కొడుకులు అన్నం పెట్టడం లేదని సమస్యలతో ఎంతో మంది ప్రజలు ప్రజావేదికలో వినతులను అందజేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఉచిత అన్నదాన కార్యక్రమం జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ ప్రజా పరిష్కార వేదికలో వచ్చిన ఆర్జీలను పరిష్కారం చేయడం జరుగుతుందని, ఉన్నతాధికారులు వినతులను వెంటనే పరిష్కరించి పరిష్కార మార్గం చేయాలని అధికారులకు ఆదేశించారు. పిల్లలు ఉంటే వేరే వాళ్ళకి ఎలా వెళ్తారు? ఎవరు అటువైపు వాళ్ళు ఎవరు బంధువులా?
రెవెన్యూ రికార్డ్స్లో రాసి ఉంటుంది. ఎంత ఏ సర్వే నెంబర్ ఏ సర్వే పరేడ్ గ్రౌండ్ ఎంత ఉందో సర్వే చేయించి డిమార్కేట్ చేయండి. సరేనా? వాళ్ళకి చూపించమని చెప్తున్నాను. ఓకేనా? మీరు మానిటర్ చేసుకోండి, తహసీల్దార్ గారిని కలవండి, నేను కూడా వస్తారు. ఊర్లో పెద్దలు ఏం చేస్తూ ఉన్నారు, కుటుంబంలో పెద్దలు ఏం చేస్తూ ఉన్నారు. చనిపోయినాక మొత్తం ఎక్కించుకొని విశ్వ బ్రాహ్మణుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి. విశ్వనాథుల పుష్పగిరి ఆచార్యులు విశ్వకర్మ చైతన్య పాదయాత్రకు అడ్డాకుల విశ్వబ్రాహ్మణుల ఘన స్వాగతం. విశ్వనాథుల పుష్పగిరి ఆచార్యుల బృందం పలు డిమాండ్లతో చేపట్టిన పిన విశ్వబ్రాహ్మణ చైతన్య పాదయాత్ర నంద్యాలకు చేరడంతో వారికి మండల విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు ఘన స్వాగతం పలికిన విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు లక్ష్మీనారాయణ పాదయాత్ర చేస్తున్న విశ్వనాథుల పుష్పగిరి ఆచారి గుగ్గిల సతీష్ ఆచారి, బాలనరసింహాచారి, రంజిత్ ఆచార్యులకు విశ్వబ్రాహ్మణుల శాలువాతో సత్కరించారు. ఈ నెల 6న 11 మందితో హైదరాబాద్ ఎల్బీ నగర్ నుండి మొదలైన పాదయాత్ర ఈ నెల 27న బ్రహ్మంగారి మఠం చేరుకుంటుందని, ఒక కార్యాచరణలో భవిష్యత్తు పోరాటాల కోసం యువతను సామూహితం చేసేందుకు ఈ యాత్ర ఒక ప్రేరణగా నిలుస్తోందని, అందవలసిన సంక్షేమ ఫలాలు, రాజకీయ ప్రాధాన్యత విశ్వబ్రాహ్మణులకు దక్కకుండా పోతున్నాయని, తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తే కులాల వారీగా విశ్వకర్మలకు జనాభా ప్రకారం 5% స్థానిక ఎలక్షన్లో 400 సీట్లను కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని పుష్పగిరి ఆచార్యులు తెలిపారు. విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ నెల 6వ తేదీన హైదరాబాద్ లో ఎల్బీ నగర్ లో ఈ విశ్వకర్మ చైతన్య యాత్ర 450 కిలోమీటర్ల పాదయాత్ర ప్రారంభమైంది. విశ్వకర్మల ఆకలి చావులు, ఆత్మహత్యల నిర్మూలన కోసం లేని విశ్వకర్మ సమాజాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో ఈ విశ్వకర్మ చైతన్య యాత్రను ప్రారంభించడం జరిగింది. అడుగడుగున విశ్వకర్మలు ఆకలి చావులతో, ఆత్మహత్యలతో తల్లడిల్లిపోతుంది విశ్వబ్రాహ్మణ జాతి. అలాగే ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వెనుకబడిన ఈ విశ్వకర్మ జాతిని చైతన్యం చేసేందుకు మేము ఈ 2000 కిలోమీటర్ల పాదయాత్రలో మొదటి విడతగా 450 కిలోమీటర్ల పాదయాత్రను చేపట్టాము. రెండో విడత పాదయాత్ర ఎల్బీ నగర్ నుంచి మొదలుకొని ఉత్తరాంధ్ర వరకు కొనసాగించాలనే నిర్ణయం ఉన్నది. అలాగే విశ్వబ్రాహ్మణులు అడుగడుగున ఈ పాదయాత్రకు బ్రహ్మరథం పడుతున్నారు. నంద్యాల జిల్లాకి నిన్న సాయంత్రం చేరుకోగానే నంద్యాల జిల్లా విశ్వబ్రాహ్మణులు కలిసికట్టుగా ఉమ్మడిగా విచ్చేసి మాకు తెలిపిన స్వాగతం అపూర్వమైనది, అనన్యమైనది. ఇక్కడ నంద్యాల జిల్లా విశ్వబ్రాహ్మణులు కలిసికట్టుగా ఉన్నారు, నంద్యాల జిల్లా విశ్వబ్రాహ్మణులు ఏకతాటి మీద ఉన్నారు అని చెప్పడానికి ఇదే నిదర్శనం. నంద్యాల జిల్లాలో మహోన్నతులైన విశ్వబ్రాహ్మణులు ఉన్నారు. వీరబ్రహ్మేంద్ర స్వామి పాదం మోపిన నేల గనక ఇక్కడ విశ్వబ్రాహ్మణులు అపూర్వమైన చైతన్యం ఉన్నది. ఈ చైతన్యాన్ని ఇంకా ముందు కూడా కొనసాగిస్తామని చెప్పేసి వారు నిన్న ప్రతిజ్ఞ చేశారు. విశ్వబ్రాహ్మణుల రాజ్యాధికారం రాబోయే రోజుల్లో త్వరలోనే ఉందని, అలాగే విశ్వబ్రాహ్మణ పురోహితులు తమ సాంస్కృతిక జైత్రయాత్రను సాగిస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. అదేవిధంగా మాకు ఇక్కడ ఆతిథ్యం తెలిపిన విశ్వబ్రాహ్మణులందరికీ, అదేవిధంగా సూర్యప్రకాశాచారి గారికి ముఖ్యంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నా పేరు విశ్వనాథుల పుష్పగిరి, నేను విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ ఫౌండర్ అండ్ చీఫ్. విశ్వబ్రాహ్మణ సోదరులకి అందరికీ నమస్కారం. ఈరోజు హైదరాబాద్ నుంచి ఈ చేసినటువంటి పాదయాత్ర చేసినటువంటి పుష్పగిరి అన్న గారికి, వారి టీంకి అందరికీ మేము స్వాగతం పలుకుతున్నాం. నంద్యాలలో ఈరోజు విశ్వబ్రాహ్మణులు అన్న వాళ్ళు చేసే పాదయాత్రకు చాలా గౌరవించి వాళ్లకు మేము ఇక్కడ వాళ్ళ యొక్క అడుగుజాలలో మేము కూడా వాళ్ళ స్ఫూర్తిని తీసుకోవాలని కోరుకుంటూ, అన్న వాళ్ళు చేసే ఈ పాదయాత్ర జయప్రదం కలగాలని, వాళ్ళు కోరినట్టు వాళ్ళు ఎటువంటి ఆశయంతో వెళ్తున్నారో ఆ ఆశయం విజయం కావాలని కోరుకుంటూ ఇంతతో అందరికీ నమస్కారం. నంద్యాల జిల్లా, నంద్యాల చుట్టూ పరిసర ప్రాంత విశ్వబ్రాహ్మణ సోదరులకు ఈరోజు పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణ నుండి మన విశ్వనాథం పుష్పగిరి అన్నవారు, వారి బృందము ఎంతో వ్యయ ప్రయాసాలతో గత 16 రోజుల నుండి ఈ విశ్వబ్రాహ్మణ చైతన్య యాత్రను కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా దిగ్విజయంగా ఈరోజు అంటే నిన్నటి రాత్రి మన నంద్యాలకు చేరుకున్నారు.
వారికి నిన్న రాత్రి బస ఏర్పాటు చేసి మన విశ్వబ్రాహ్మణ సంఘం వారు ఈ రోజు వారికి వీడ్కోలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము. అందులో భాగంగా విశ్వనాథం పుష్పగిరి అన్న గారి సంకల్పం ఏంటంటే వారి బృంద సంకల్పము తెలంగాణ రాష్ట్రంలో 400, మన ఆంధ్ర రాష్ట్రంలో 700, మన రాబోయే స్థానిక సంస్థలలో మన విశ్వబ్రాహ్మణులకు సంస్థాగత ఎన్నికలలో, లోకల్ ఎన్నికలలో విశ్వబ్రాహ్మణులకు సముచిత న్యాయం కల్పించి అలాగే రాజ్యాధికార దిశగా అందరూ ఎలక్షన్లలో పాల్గొనాలనే ఒక దివ్యమైన సంకల్పంతో పుష్పగిరి గారు ఈ పాదయాత్ర చేపట్టారు. కావున వారికి మన నంద్యాల నుండి కాకుండా రాష్ట్ర నలుమూల నుండి మన పక్క రాష్ట్రం నుండి కూడా అందరు విశ్వబ్రాహ్మణ సోదరులు వాళ్ళందరికీ ఏకదాటి మీద సంఘాలతో పని లేకుండా విశ్వబ్రాహ్మణ కులమంతా ఏకమై వారికి మద్దతు తెలియజేస్తున్నాము. అందులో భాగంగానే ఈ పాదయాత్ర ఎంతో దిగ్విజయం కావాలని భగవంతుని కోరుతున్నాము. ఈ నెల 27వ తారీఖున వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి గారికి మఠానికి చివరి రోజు యాత్ర ముగుస్తున్నది. కావున నంద్యాల పట్టణము అలాగే మన రాష్ట్రం కాకుండా పక్క రాష్ట్రంలో ఉన్న విశ్వబ్రాహ్మణ సోదరులందరూ ఈ నెల 27వ తారీఖున భారీ ఎత్తున విశ్వబ్రాహ్మణులందరూ కదిలి వచ్చి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి మఠము కందిమల్లయ్యనందు మన పుష్పగిరి అన్నగారికి ఆయన చేసే ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలియజేయాలని, మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, సూపర్ 6 పథకాలు వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు సమ్మెలోకి వెళ్లారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలలో పనిచేసే మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కారం చేయకపోవడంతో సమ్మెలో వెళ్ళక తప్పడం లేదని మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలో 9వ రోజు మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరవధిక సమ్మెలో భాగంగా నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అనేక సార్లు నిరసన కార్యక్రమాలు నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన ప్రభుత్వం నుండి సానుకూల స్పందన లేకపోవడంతో సమ్మెలోకి వెళ్లడం జరిగిందన్నారు. పట్టణాల్లో నీటి సమస్య తలెత్తితే ప్రజలు సహకరించాలని కోరారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 36 ప్రకారం కార్మికులందరికీ 21,000 రూపాయలు ఇవ్వాలని, గ్రేడ్ల ప్రకారం అయితే 24,000 రూపాయలు వర్తించే అవకాశం ఉందన్నారు. కార్యక్రమం నందు మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్టు కార్మికుల యూనియన్ నాయకులు భాస్కరాచారి, రామాంజనేయులు, రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ జీవో నంబర్ 36 ప్రకారం కనీస వేతనం 21,000 లేదంటే 24,500 ఇవ్వాలని, అలాగే కార్మికులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, అలాగే చనిపోయిన కార్మికుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, చనిపోయిన కార్మికునికి ఎక్స్గ్రేషియా 7 లక్షలు ఇవ్వాలని, ఈ విధమైన సమస్యలపైన మేము 9 రోజుల నుండి ఈ రోజు వరకు నిరవధిక సమ్మె చేస్తున్నాము. ఈ సమ్మెలో నీళ్లు, కరెంటు బంద్ చేసినాము. ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. దయచేసి గవర్నమెంట్ వారు పట్టించుకొని ప్రజల యొక్క సమస్యలు తీర్చాలి. అలాగే మా సమస్యలు కూడా తీర్చి మాకు జీవో నంబర్ 36 ప్రకారం కనీస వేతనం 21,000 లేదా 24,500 ఇవ్వాలని మేము మీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటున్నాము. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరికీ జీవో నెంబర్ 36 ప్రకారము వేతనాలు చెల్లించాలని, మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరికీ స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వేతనాలు ఇవ్వాలని, మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింప చేయాలని, మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరికీ చనిపోయిన వారి కుటుంబ సభ్యులలో ఒకరికి అవుట్సోర్సింగ్ ఉద్యోగము ఇవ్వాలని, అలాగే మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరికీ చనిపోయిన కుటుంబ వారికి ఎక్స్గ్రేషియో 7 లక్షలకు పెంచాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి వారి పిలుపు మేరకు 9వ రోజు నిరవధిక సమ్మె చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా కానీ ప్రభుత్వం వారు స్పందించి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కారం చేసి ప్రజలకు నీళ్లకు, కరెంటుకు ఇబ్బంది లేకుండా ఆదుకోవాలని చెప్పేసి మేము ఏపీ మున్సిపల్ వాటర్ వర్క్స్ అండ్ స్ట్రీట్ లైటింగ్ కాంట్రాక్ట్ కార్మికుల సంఘం సిఐటి అనుబంధం నంద్యాల జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. థ్యాంక్ యూ. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె ఈ రోజుకు 9వ రోజు. కానీ ప్రభుత్వం స్పందించడం లేదు. ఒక పక్క రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి, ఎక్కడికక్కడ నీళ్ళ ఇబ్బంది ఉంది, ప్లస్ పైపులు లీకేజ్ అయినటువంటి పరిస్థితిలో కాల్వలతో నీళ్లు కూడా ప్రజలకు తాగే పరిస్థితి వస్తూ ఉంది, రోగాలు వచ్చే పరిస్థితి ఉంది. సీజన్ మారింది కాబట్టి ఖచ్చితంగా మున్సిపాలిటీ వాళ్ళు జాగ్రత్త తీసుకోవాల్సింది పోయి ఈరోజు సమ్మెను పట్టించుకునే పరిస్థితి లేదు. మంత్రి నారాయణ మాత్రం చూస్తామనే పద్ధతిలోనే చెప్పినాడు. మొన్న కూడా శనివారం లోపల
మేము శుభవార్త చెప్తామన్నాడు. అట్లే అనంతపురంలో మా మున్సిపల్ వర్కర్ కలిస్తే సోమవారం మంగళవారం లోపల మీ అందరికీ శుభవార్త చెప్తాము, మీరందరూ ఆనందపడతారని చెప్తా ఉన్నాడు. కాబట్టి సానుభూతి కాదు కావాల్సింది, వెంటనే సమస్య పరిష్కారం చేస్తే ఇక్కడగా రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ వర్కర్లు కూడా నిజంగా ఆనందంతో దీనికంటే ఇంకా రెట్టింపు పనిచేస్తారు. కానీ ప్రభుత్వం ఆ దృష్టితో చూసే పరిస్థితి కనపడడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే సమస్యలు పరిష్కరించాలా, లేకుంటే మంత్రి ఇచ్చిన టైం కూడా సోమవారం ఈ రోజుతో అయిపోయింది, రేపటి నుంచి ఇంకా సమ్మెను తీవ్రతరం చేస్తామని చెప్పేసి మున్సిపల్ మంత్రికి అట్లే మున్సిపల్ అధికారులకు వీళ్ళందరికీ కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో నంద్యాల జిల్లాలోని పొగాకు రైతుల సమస్యలను పరిష్కరించాలని, నంద్యాల జిల్లాలో వెంటనే ప్రభుత్వమే పొగాకు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని, మార్క్ఫెడ్ ద్వారా రైతుల వద్ద ఉన్న మొత్తం పొగాకును కొనుగోలు చేయాలని, రైతులను మోసం చేసిన ప్రైవేట్ కంపెనీలపైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా నాయకులు మరియు పొగాకు రైతులు ప్రజా పరిష్కార వేదికలో జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి, జిల్లా సహాయ కార్యదర్శి టి రామచంద్రుడు, పొగాకు రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామచంద్రుడు మాట్లాడుతూ, గతంలో 2 నెలల నుండి నంద్యాల జిల్లాలో పొగాకు రైతాంగం ఆందోళన చేస్తున్న కలెక్టర్ గారి సహకారంతో జిల్లా వ్యవసాయాధికారి సమక్షంలో పొగాకు ప్రైవేట్ కంపెనీల ప్రతినిధులు వచ్చి జూన్ నెల చివరిలోపు మొత్తం పొగాకును కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చి కొనుగోలు చేయకుండా రైతాంగాన్ని మోసం చేస్తున్నాయని, వారిపై చర్యలు తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు గారి ఏడాది పాలన నంద్యాల జిల్లా రైతుల పాలిట శాపంగా మారింది. సుపరిపాలన అని చెప్పి గొప్పలు చెప్తున్నాడు. నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి పొగాకు రైతులు గత 3 నెలల నుండి రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం పట్టించుకోలేదు, ఇక్కడ జిల్లా యంత్రాంగం పట్టించుకోలేదు, ప్రజాప్రతినిధులు అసలే పట్టించుకోలేదు. రైతులతో ఒప్పందం చేసుకున్నటువంటి జీపీఐ కంపెనీ, ఐటీసీ కంపెనీ, అలయన్స్ వాళ్ళు గత 3 నెలల నుంచి ఆందోళన చేస్తున్న పొగాకు కొనుగోలు చేస్తున్నామనే పేరుతోనే కాలయాపన చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా 70% రైతుల వద్ద ఉన్నటువంటి పొగాకు కొనుగోలు చేశారు. అయితే గతంలో రైతులు వచ్చి ఆందోళన చేసిన తర్వాత, కలెక్టర్ వద్ద చర్చలు జరిగిన తర్వాత కంపెనీలు కదిలాయి. అయితే 15,000 నుంచి 18,000 వరకు ఒప్పందం చేసుకున్నటువంటి కంపెనీలు ఈరోజు 2,500 నుంచి 3,000, 3,500 వరకే క్వింటాల్ పొగాకును కొనుగోలు చేస్తున్నారు. కనీసం కూలీల ఖర్చు కూడా ఈరోజు వెళ్ళినటువంటి పరిస్థితి. ఇంకోవైపు ట్రాక్టర్ల ఖర్చు, సేద్యపు ఖర్చు, మందుల ఖర్చు, నార ఖర్చు ఏమాత్రం గిట్టుబాటు కానటువంటి వ్యవసాయం. మళ్ళీ ఈ జిల్లాలో ఉన్నటువంటి పొగాకు రైతులకు ఈ ప్రభుత్వ పరిపాలన పూర్తి శాపంగా మారింది. ఈ జిల్లా రైతాంగం పట్ల ముఖ్యమంత్రి గారిని, ఈ జిల్లాలోని ఎమ్మెల్యేలకు కానీ ఏమాత్రం ప్రేమ అభిమానాలు ఉంటే వెంటనే నంద్యాల జిల్లాలో పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి మార్కెట్ ద్వారా రైతుల వద్ద ఉన్నటువంటి మొత్తం పొగాకును కొనుగోలు చేయమని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు గడివేముల మండలంలో ఉన్నటువంటి గడివేముల రైతులు మరియు నంద్యాల మండలంలో ఉన్నటువంటి ఊడుమాల్పూర్ గ్రామ రైతులు వచ్చేశారు. మళ్ళీ గత 3 నెలల నుంచి వీళ్ళు కంపెనీల వద్ద తిరిగారు. మళ్ళీ కంపెనీలన్నీ కూడా కొంటున్నామని చెప్పేసి తప్పుడు లెక్కలు జిల్లా కలెక్టర్ గారికి, డిఓ గారికి ఇస్తున్నాయి. నిజంగా డిఓ గారు ఈ జిల్లాలో 35,000 ఎకరాల పొగాకు సాగవుతే మళ్ళీ ఎంత ఉత్పత్తి అయింది, ఎంత కొనుగోలు చేశాం. కోవెలకుంటలో విక్కీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వ్యవస్థాపకులు విక్కీ గోపిరెడ్డి గారు స్పందించి కోవెలకుంట్ల గ్రామంలో ఉంటున్న చెప్పల్ లక్ష్మీదేవి గారి 2 పిల్లలు రామసుబ్బారెడ్డి, ప్రశాంతిలకు పుట్టకతోనే కంటు చూపలేదు. వాళ్ళ జీవనం కోసం హైదరాబాద్లో నివసించేవారు. 3 సంవత్సరాల క్రితం సొంత ఊరికి రావాల్సి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పెన్షన్లు తొలగించుకొని ఆంధ్రప్రదేశ్కు వచ్చిన వీరికి 3 సంవత్సరాలుగా ఇక్కడ పెన్షన్ రాక ఇబ్బంది పడుతున్నారు. లక్ష్మీదేవి గారి భర్త 9 సంవత్సరాల క్రితం మరణించిన లక్ష్మీదేవి గారికి కూడా పెన్షన్ రావడం లేదు. తల్లి తన 2 పిల్లలు గా ఉండడం కుటుంబ పోషణకు ఇబ్బందిగా మారింది. గత సంవత్సరం 2 పిల్లలకు సదరన్ సర్టిఫికేట్ ఉన్నప్పటికీ అధికారులు స్పందించడం లేదని, ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ తగు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. సార్ వీళ్ళిద్దరు వచ్చేసి బ్లైండ్ సార్. వీళ్ళు వచ్చేసి తెలంగాణలో ఉన్నారు. 3 years బ్యాక్ ఇక్కడికి వచ్చారు ఆంధ్రాకు, కోయిలకుంట్ల వాళ్ళ స్వగ్రామము. పేరు వచ్చేసి సుబ్బారెడ్డి, ప్రశాంతిలకు బ్లైండ్, 2 బ్లైండే. వాళ్ళకు వచ్చేసి పెన్షన్స్ రావట్లేదు. అంతకుముందు సంవత్సరం కిందట సదరన్ క్యాంపు కూడా అయిపోయింది వాళ్ళది, అయినా కానీ పెన్షన్స్ రావట్లేదు. దానికోసం మేము ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో అర్జీ ఇద్దామనేసి వచ్చాము. వాళ్ళకు దయించి మీ అధికారులు కానీ ఎవరైనా కానీ మీడియా వాళ్ళు కానీ సహకరించాలని మనస్ఫూర్తి కోరుకు.
నంద్యాల సంజీవ్ నగర్ సెంటర్లో క్రాంతి బాలాజీ డెంటల్ ఆసుపత్రి ప్రారంభించిన జేఏసీ చైర్మన్ పాస్టర్లు క్రాంతి డెంటల్ ఆసుపత్రి డెంటల్ డాక్టర్ సునీల్ జాషువా రెండో బ్రాంచ్ సంజీవ్ నగర్ సెంటర్లో నూతన ప్రాంత డెంటల్ ఆసుపత్రిని ప్రారంభించి జేఏసీ చైర్మన్ మన్యం జాన్ పాస్టర్లు డాక్టర్ సునీల్ జాషువా పాల్గొన్నారు. అనంతరం ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఈరోజు క్రాంతి దంత వైద్యశాల ప్రారంభించడం జరిగిందని, డాక్టర్ సునీల్ జాషువా ఆధ్వర్యంలో ఎన్జీఎస్ కాలనీలో ఫస్ట్ బ్రాంచ్ను ఏర్పాటు చేయడం జరిగిందని, రెండో బ్రాంచ్ సంజీవ్ నగర్లో ఏర్పరచడం జరిగిందని, ప్రజలు దంత వైద్య సమస్యలు ఉంటే డాక్టర్లను సంప్రదించాలని, ఇక్కడ దంతశాలలో మెరుగైన పరికరాలతో దంత సమస్యలను పరిష్కరించడం జరుగుతోందని తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ సునీల్ జాషువా మాట్లాడుతూ నూతనంగా క్రాంతి వైద్య దంత హాస్పిటల్లో ప్రారంభించడం జరిగిందని, దంతాలకు సంబంధించి అన్ని పరీక్షలు చేయడం జరుగుతోందని, దంతాలు విరిగిపోయిన దుర్వాసన వస్తున్న పలు సమస్యలపై ఆధునిక పరికరాలు ఏర్పాటు చేయడం జరిగిందని, మీ నోటి సమస్యకు పరిష్కార మార్గం క్రాంతి దంత వైద్యశాలని తెలిపారు. అనంతరం ముఖ్య అతిథులను ఘనంగా సత్కరించారు. నా పేరు డాక్టర్ కె సునీల్ జాషువా. నేను ఇక్కడ కొత్తగా సంజీవ్ నగర్ గేట్లో క్లినిక్ ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు ఇది రెండవ బ్రాంచ్. మొదటి బ్రాంచ్ వచ్చేసి ఎన్జిఓస్ కాలనీలో ఉంది. ఇక్కడ డెంటల్ క్లినిక్ ఓపెన్ చేయబడింది. ఇక్కడ మన దగ్గర వైద్య పరీక్షలు, దంత మరియు నోటి సంబంధించిన పరీక్షలన్నీ చూడబడను. అత్యంత పరికరాలతో ఇక్కడ మనం స్టార్ట్ చేసినాము. పళ్ళది ఏదైనా సంబంధించిన మీకు ప్రాబ్లం ఉన్నా కూడా మనం తక్కువ అమౌంట్ తీసుకొని ఇక్కడ నూతనంగా పెట్టినాం కాబట్టి అందరికీ అందుబాటులో ఉండే రకంగా చూసుకుంటాము. పాస్ అవుతున్నా ఒక నిమిషం. ఇది రెండవ బ్రాంచ్. మొదటి బ్రాంచ్ వచ్చేసి ఎన్జిఓస్ కాలనీలో ఉంది. మీరు మొదటి బ్రాంచ్ని ఎంతో కలిగింది. అందువలన మనం ఇక్కడ రెండవ బ్రాంచ్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలో మీకు కట్టబడను. మరియు దంత సమస్యలు కానీ చిగుళ్ళ సమస్యలు ఏదున్నా కూడా ప్రతి ఒక్కటి కూడా మీకు కెమెరా ద్వారా టీవీలో మానిటర్లో చూపించి మీకు ట్రీట్మెంట్ జరపబడును. మీ అందరూ ఈ యొక్క బేతంచెర్లలో అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రతి అంకాన్ని రాజకీయం చేస్తూ ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్న కూటమి ప్రభుత్వం ఉపాధి హామీ, ఫీల్డ్ అసిస్టెంట్లు, మధ్యాహ్న భోజన ఏజెన్సీలు, వెలుగు బుక్ కీపర్లు వంటి పదవులను తమ అనునాదులకు కట్టబెడుతూ అధికారులను ఒత్తిడికి గురి చేస్తోంది. జేబులు నింపుకునే దానిపై పెడుతున్న శ్రద్ధ నాణ్యత విషయంలో చూపడం లేదు. జీతంచెర్ల మండలంలోని కొమ్మూరి కొట్టాల గ్రామ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు సక్రమంగా భోజనం పెట్టడం లేదని తల్లిదండ్రులు ఆరోపించారు. వంట ఏజెన్సీ నిర్వాహకురాలైన నాగలక్ష్మమ్మ విద్యార్థులకు అరకొరగా అన్నం పెడుతోందని, అడిగితే మీకు దిక్కున్న చోట చెప్పుకోందని, తన వెనుక అధికార పార్టీ నాయకులు ఉన్నారని బెదిరింపులకు పాల్పడుతోందని తెలిపారు. పాఠశాలలో 30 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి సరైన భోజనం అందడం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లాలో ప్రజా పరిష్కార వేదికలో తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, పాఠశాలలో పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజన పథకంలో రాజకీయం చేయరాదని ఆవేదన వ్యక్తం చేశారు. నంద్యాల జిల్లా పేదచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురం పంచాయతీ కుమ్మరిపొట్ల గ్రామంలో మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలలో పిల్లలకు సరిగా భోజనం వసతి కల్పించడం లేదు. వాళ్ళు ఏదో పిల్లల్ని సరిగా భోజనం రెండోసారి భోజనం పోతే తిట్టడము, గుడ్డు అడిగితే నీకు జ్వరం వచ్చిందన్నట్టుగా ఊకినే జ్వరం వచ్చిందని చెప్పి గుడ్డు ఎక్కపోవడము, వాళ్ళతో కసులు కొట్టేయడము, వాళ్ళని బండలు దొడిపేయడము, అంటే బూతు మాటలు మాట్లాడము ఇలా జరుగుతుంది. తక్షణమే మనం తొలగించి ఆ ప్లేస్ లో ఇంకొకరిని సెట్ చేయాలని మేము కోరుకుంటున్నాము. ఆల్రెడీ మాట్లాడినాము, ఎంఈఓ సార్తో మాట్లాడినాము, ఎస్ఐ సార్తో, సిఐ సార్తో అందరికి కంప్లైంట్ ఇచ్చినాము. వాళ్ళు ఎవరు చర్య తీసుకెళ్లేదు. పోయినసారి కూడా కలెక్టర్ కలిసినాము. ఈసారి కూడా మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం సార్. మాది నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం రంగాపురం గ్రామం కుమ్మరికొట్టాల గ్రామం. మా పిల్లలకు ఎంబీఓ సారు వచ్చి 1వ తారీఖున స్కూల్ చైర్మన్ ని అడిగంగా వస్తామని చెప్పి నాగలచ్చమ్మకెళ్ళనే సపోర్ట్ చెప్పడం జరిగింది. ఫోన్ చేసి ఇట పని వాళ్ళు మమ్మల్ని టార్చర్ చేస్తున్నారని చెప్పాడు. మొన్న కలెక్టర్ ఆఫీసుకి 18వ తారీఖు రావడం జరిగింది. కలెక్టర్ మేడం డిఓ సార్కి అప్పచెప్పింది. డిఓ సార్ 2 రోజుల కింద వస్తానని చెప్పి రాలేదు. ఆమె చర్య తీసుకోలేదు. ఇంతవరకైనా మా పిల్లలు బడికి వెళ్ళడం లేదు. ఆమె నుంచి
సరిగా భోజనం పెట్టడం లేదు, గుడ్డు సరిగా పెట్టడం లేదు. మేడములు కానీ వాళ్ళకెళ్ళనే సపోర్ట్ చేస్తున్నారు. మా పిల్లలకు భోజనం పెట్టే అమ్మాయిని మార్చాలి. మా పిల్లలకు సరైన వసతి లేదు, స్కూల్లో భోజనం సరిగా లేదు. కసు కొట్టేయడం, బండలు తుడచడం, ఎటువంటి మాట్లాడడం జరుగుతుంది. ఆమెను తక్షణమే తీసేయాలని అధికారులను కోరుతున్నాం. నంద్యాల జిల్లా బెదంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురం గ్రామ మధ్య కొమ్మూరుకోటల గ్రామ పరిధిలోని ప్రజలం మేము. మా ఊర్లో మండల పరిషత్ ఉన్నత పాఠశాల మా గ్రామంలో ఉన్నది. అందులో మా పిల్లలు చదువుతున్నారు. గత కొన్ని సంవత్సరములుగా ఎస్న ఆలక్ష్యమైన ఆమె వంట మనిషిగా పనిచేస్తున్నది. ఇంతవరకు ఎటువంటి అభ్యంతరం లేకుండా మేము సాబిగానే ఉన్నాము. గత కొన్ని నెలల నుంచి ఆమె మా పిల్లలని కొట్టడము, తిట్టడము, సరైన భోజనం పెట్టకపోవడం వంటివి చేస్తుంది. వాటితో పాటు పిల్లలతో కసు కొట్టడం, బండలు తుడిపడం వంటివి చేస్తుంది. 1వ తారీఖున ఎంఈఓ గారికి అర్జీ ఇచ్చినా ఆయన పట్టించుకోలేదు. 14వ తారీఖు కలెక్టర్ ఆఫీస్ గారికి వచ్చి మేము మేడంకి అర్జీ ఇచ్చినాము. ఆమె డిఈఓ సార్ గారికి అప్పచెప్పినారు. ఆయన 2 రోజుల్లో మీ గ్రామానికి వస్తే మీకు పరిష్కారం చేస్తామని చెప్పినారు. వారం రోజులు అయింది, ఇంతవరకు మాకు ఎటువంటి చర్య తీసుకోలేదు. దయచేసి నాయకుల ఒత్తిళ్లకి లొంగకుండా అధికారులు మాపై కరుణించి మమ్మల్ని, మా పిల్లల భవిష్యత్తును కాపాడాలని కోరుకుంటున్నాము. నంద్యాల జిల్లా సంజామల మండలంలో లేని సర్వే నెంబర్లతో 321 ఎకరాలు భూమితో నకిలీ పట్టాదారు పాస్బుక్లు సృష్టించి 80 లక్షల లోన్లు తీసుకొని బ్యాంకులను మోసం చేసిన కేసులో 3గురిని అరెస్టు చేసిన డీఎస్పీ ప్రమోద్ తెలిపారు. సంజామల మండల తహసీల్దార్ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న బషీర్ అహ్మద్, సంజామల మండలానికి చెందిన ఉపేంద్రలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో అమాయకులను గుర్తించి పేరు సోముల గిద్దలూరు, ఆర్ లింగం దినే ముదిగేరు గ్రామాల్లో లేని భూమిని ఉన్నట్లుగా కొత్త సర్వే నెంబర్లు సృష్టించి ఎంఆర్ఓతో ఆన్లైన్కు అప్రూవల్ చేసి 65 మందికి నకిలీ పాస్బుక్లు ఇచ్చి ఒక్కొక్కరికి 5 ఎకరాల చొప్పున వ్రాసి వారి నుండి ఒక్కొక్క పాస్బుక్కు 30,000 రూపాయలు డబ్బులు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. వీరిలో సుమారు 49 మంది వేరువేరు బ్యాంకులలో పాస్ పుస్తకాలు పెట్టి 80 లక్షల లోన్ తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. 2023వ సంవత్సరంలో సంజమల మండల తహసీల్దార్ జీవి మల్లికార్జునరావు ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు చేసి 3గురిని అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. వీరి వద్ద నుండి మొత్తం 12 పాస్బుక్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. పాస్బుక్స్ పెట్టి ప్రభుత్వ సొమ్ము కింద లోన్ తీసుకున్న వారందరూ లోన్లు తిరిగి కట్టాలి, లేకపోతే వారు కూడా ఈ కేసులో ముద్దాయిలవుతారని డీఎస్పీ తెలిపారు. అందరికీ నమస్కారం. సో 2023లో కోయిలకుంట్ల సర్కిల్ పరిధిలోని సంజామల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అప్పటి ఎంఆర్ఓ గారు మనకు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్లో కంటెంట్ వచ్చేసి వాళ్ళ ఆఫీస్లో కొంతమంది ఫేక్ పాస్బుక్లు క్రియేట్ చేసి లేని ల్యాండ్ని ఉన్నట్టుగా చూపించి కొత్త సర్వే నెంబర్లు క్రియేట్ చేసి ఫ్రాడ్ చేశారని చెప్పేసి మనకు ఆరోపణలతోటి ఒక కంప్లైంట్ రావడం జరిగింది. దీని దర్యాప్తులో నిమిత్తం నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా గారి ఆదేశాల మేరకు మనం ఈరోజు ఈ కేసులోని 3 కీలకమైన వ్యక్తుల్ని ఈరోజు అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుండి ఒక 12 ఫేక్ పాస్బుక్లు అండ్ 5 టైటిల్ డీడ్స్ మనం ఈరోజు సీజ్ చేశాము. అరెస్ట్ చేసిన వారి వివరాలు వస్తే సాయిబోయిన ఉపేంద్ర, వరప్రసాద్, దూదేకుల మహమ్మద్ రఫీ, వీళ్ళ 3గురిని మనము ఈ కేసుకు సంబంధించి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. సో కేసు వివరాల్లోకి వెళ్తే 2023లో అప్పటి ఎంఆర్ఓ గారు మనకు కంప్లైంట్ ఇచ్చారు. ఇందులో 2018లో అనమాట, 2018లో వాళ్ళ ఆఫీస్లో పనిచేస్తున్న ఒక కంప్యూటర్ ఆపరేటర్, ఇతని పేరు వచ్చేసి బషీర్, ఇతనికి తెలిసిన ఇంకొక వ్యక్తి ఉపేంద్ర, వీళ్ళిద్దరూ కలిసి లేని భూమిని ఉన్నట్టుగా సృష్టించి ఒక కొత్త సర్వే నెంబర్స్ తోటి ఫేక్ పట్టా పాస్బుక్లు ఇష్యూ చేసి దీన్ని ఆన్లైన్ కూడా ఎక్కించడం జరిగింది. దీనికి సంబంధించి వీళ్ళకి తెలిసిన ఇంకొంతమంది వ్యక్తులు, వీళ్ళ పేర్లు వచ్చేసి మనకి పేర్లు వచ్చేసి వరప్రసాద్, దూదేకుల మహమ్మద్ రఫీ, జమాల్ బాషా, అబ్దుల్ సత్తార్, వీళ్ళందరూ అమాయక ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసి మీకు భూమి ఇప్పిస్తామని చెప్పి, ఆన్లైన్ చేపిస్తామని చెప్పి, ఒక్కొక్కరికి సుమారుగా 5 ఎకరాలు ఇప్పిస్తామని చెప్పి వాళ్ళకి ఒక ఫేక్ పాస్బుక్ క్రియేట్ చేసి వీటిని ఆన్లైన్లో కూడా ఎక్కించారు. ఈ కేసుకి సంబంధించి సుమారుగా ఒక 67 మెంబర్స్కి ఆన్లైన్లో కూడా ఎక్కించారు. ఒక్కొక్కరి దగ్గర నుంచి 30,000 క్యాష్ కూడా వీళ్ళు తీసుకున్నారు ముద్దాయిలు.
అండ్ ఎవరైతే తీసుకున్నారో 67 మెంబర్స్కి ఆన్లైన్ అయిందని చెప్పాం కదా, ఇందులో 49 మెంబర్స్ ఈ డాక్యుమెంట్స్ బేస్ మీద లోన్స్ కూడా తీసుకున్నారు. చాలా బ్యాంక్స్లో సుమారు 80 లక్షలు అమౌంట్ లోన్స్గా కూడా తీసుకోవడం జరిగింది. ఈ కేసులో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల ప్రాథమిక పాఠశాలలో వర్షపు నీటితో అవస్థలు పడుతున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు. విషపురులతో భయం గుప్పిట్లో విద్యార్థులు. నంద్యాల పాణ్యం శివారులో దారుణ హత్య. పరుచూరి అశోక్ ను దుండగులు కత్తితో పొడిచి హత్య. ఘటనా స్థలికి నంద్యాల ఏఎస్పీ మందా జావలి. నంద్యాల ప్రజావేదికలో ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలను పరిష్కరిస్తున్న జిల్లా కలెక్టర్ రాజకుమారి. ఆనందం వ్యక్తం చేస్తున్న ప్రజానికం. విశ్వ బ్రాహ్మణుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి. విశ్వనాథులకు విశ్వకర్మ చైతన్య పాదయాత్రకు నంద్యాలలో విశ్వ బ్రాహ్మణుల ఘన స్వాగతం. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. సూపర్ 6 పథకాలు అమలు చేయాలి. 9వ రోజుకు చేరిన నిరసన. పొగాకు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం. కంపెనీల చేతుల్లో తీవ్రంగా నష్టపోతున్న పొగాకు రైతులు. ప్రభుత్వం ఆదుకోవాలి. రైతుల నిరసన. కలెక్టర్ గారు, మాకు కళ్ళు కనిపించవు, మాకు పింఛన్ రావడం లేదు, మా మీద దయ చూడండి, పింఛన్ ఇప్పించండి అన్న చెల్లెలు ఆవేదన. నంద్యాల సంజీవ్ నగర్ సెంటర్లో క్రాంతి బాలాజీ డెంటల్ ఆసుపత్రి ప్రారంభించిన జేఏసీ చైర్మన్ మన్యం జాన్ జాషువా. ప్రభుత్వ బడిలో విద్యార్థులకు అరకొర భోజనం. నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి. తల్లిదండ్రుల నిరసన. జిల్లా కలెక్టర్కు ఫిర్యాదులు. నంద్యాల జిల్లా సంజామలలో లేని సర్వే నెంబర్లతో నకిలీ పట్టాదారు పాస్బుక్లు. బ్యాంకులను మోసం చేసిన కేసులో 3 అరెస్ట్. డీఎస్పీ ప్రమోద్ వెల్లడి. ఇది ఇవాల్టి బులెటిన్. మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.